ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ పరిధిలో అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లు నిర్మించడంలో 4 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు సామాజిక కార్యకర్త హనుమంతరావు తెలిపారు. పట్టణ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి తగిన ఆధారాలతో కర్నూలు లోకయుక్త కోర్టులో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కర్నూలు లోకయుక్త కోర్టు మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో పనిచేసిన నందిగామ మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సహా మొత్తం 11 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ వారి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా అక్రమ కట్టడాలకు సహకరించిన 3 ప్రైవేట్ ప్లానర్లపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మున్సిపాలిటీ పరిధిలో గత గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలపై 2023లో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు నేను సమాచార చట్టం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అక్రమ అపార్ట్మెంట్ కట్టడాలకు సంబంధించి అనుమతికి మించి కట్టినటువంటి అక్రమాలకు సంబంధించి విషయంలో నేను సమాచార చట్టం ద్వారా ఆ యొక్క విషయాలను సేకరించి సుమారు దాదాపు 4 కోట్ల రూపాయల పైగా అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ చేసుకుని 2023 సంవత్సరంలోనే కర్నూలు కోర్టు లోకాయుక్త కోర్టు వారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో కర్నూలు కోర్టు వారు మంగళగిరి ది డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులకు ఆదేశించడం జరిగింది. వారి యొక్క ఆదేశాలకు వీరు స్పందించి దాదాపు నందిగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గత కమిషనరు సేపాన్ జయరాం గారు, వారికంటూ ముందు చేసినటువంటి నాగమలేశ్వరరావు గారు, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు పైన దాదాపు 11 మంది పైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో భాగంగా వారికి ఇంక్రిమెంట్స్ కట్ చేయటము, వారి యొక్క ప్రమోషన్స్ ని నిలుపుదల చేయడం కూడా జరుగుతా ఉంది.